హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మరి కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఈరోజైతే నేను మమ్మీ మా అక్క వాళ్ళ పిల్లలు అందరం కలిసి అయితే మేము ఈరోజు షాపింగ్కి వచ్చామన్నమాట. సో ఎక్కడికంటే చార్మినార్. సో అక్కడ రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉంటాయని ఎక్కువ అయితే నేను విన్నాను. ఈవెన్ నేను కూడా తీసుకున్నాను అనమాట. సో అందుకోసమని షాపింగ్కి ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇందులో అయితే నాకు లెహెంగాకి ఏదైతే సెట్ అవుతుందో అన్నట్టుగా కలర్ చూస్ చేసుకుంటాను. నాకు ఏ కలర్ అయితే నాకు నచ్చలేదు. సో ఇక్కడైతే నాకు ఏ కలర్ కూడా సెట్ అవుతుంది అనేది నేను చూస్ చేసుకున్నాను అనమాట. లాస్ట్గా ఇంకొక షాప్కి అయితే వచ్చాము. సో నాకు ఈ రాయల్ బ్లూ కలర్ శారీ అయితే చాలా అట్రాక్ట్ చేసింది అనమాట. సో దానివల్ల దాన్ని కూడా చూస్ చేసేసుకున్నాను. ఇక్కడ మా అక్కనైతే రికార్డ్ చేసినానని అవుతుంది అనమాట. అస్సలు అక్కడ మదీనాలో అయితే ఇసుక పోస్తే రానని సందున్నది అనమాట. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలామంది షాపింగ్కి రావడానికి అయితే చాలా ట్రై చేశారు. ఈవెన్ ఇక్కడ కూడా చాలా ప్రైజెస్కి అయితే శారీస్, డ్రెస్సెస్, మెటీరియల్స్ అన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం మేమైతే ఇక్కడే తీసుకుంటాం అనమాట. చాలా తక్కువ ప్రైస్లో రీజనబుల్ అయితే ఉంటాయి. ఇక్కడైతే మా అక్క శారీ తీసుకుని దానికి మ్యాచింగ్ కోసం అనేసి మ్యాచింగ్ షాప్కి అయితే వచ్చాము. సేమ్ ఎగ్జాక్ట్గా రెడ్ కలర్ చూస్ చేసుకోవడం కోసం అయితే ఇక్కడికి వచ్చేసాము. సో నేను ఎలా ఉన్నానో చెక్ చేసుకోవడం కోసం అనేసి కెమెరా ఆన్ చేసి చూసుకుంటున్నాను. ఇదైతే కొంచెం సిమిలర్గా కొంచెం సెకండ్ అయితే జ్యువెలరీ సెక్షన్స్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ జ్యువెలరీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండి. అసలు సింపుల్గా చాలా పార్టీ వేర్ కానీ సెమీ పార్టీ వేర్ కానీ చాలా నీట్గా ఉన్నాయి. ఫినిషింగ్ కూడా గోల్డ్ ఫినిషింగ్ తోటి, పైన మాత్రం బార్డర్ తోటి అయితే వచ్చి ఉన్నాయి. సో లాస్ట్కి అయితే మా చార్లీ అండ్ ఆరాధ్య అయితే వాచ్ కోసం అయితే చాలా ఏడ్చారండి. అందుకనేసి ఇద్దరికి వాచ్ కొనిచ్చేసాము. మళ్ళీ ఆకలి అవుతుంది మమ్మీ చిన్ని అని అంటే సో ఇక్కడ బిర్యానీ సెంటర్కి అయితే వచ్చాము. అక్కడికి రాగానే స్మెల్ మాత్రం చాలా అంటే అసలు మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేసింది. సో దానివల్ల ఏడ్చైనా సరే సాధించాలి అని అనుకుంటారు కదా, సో అలానే వీడు సాధించేశాడు. మేమైతే లాస్ట్కి అయితే బిర్యానీ చాలా ఆకలి మీద ఉన్నాము అప్పుడు అనేసి. సో తినక్క మా పెద్దక్క అనమాట. సో వాళ్ళ పిల్లలు ఆరాధ్య అండ్ చార్లీ. ఇక్కడైతే మా మమ్మీ కూర్చొని మా మమ్మీని రికార్డ్ చేస్తున్నాను అలా కోపంగా చూస్తుంది. సో లాస్ట్గా మీకైతే రాయల్ బ్లూ శారీ తీసుకున్నానని చెప్పాను కదా, సో ఇదే అనమాట. ఇదైతే బ్లౌజు, ఇదంతా మొత్తం కూడా శారీ అయితే చిన్న చిన్న బూటీస్తో ఉంది. కలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. సెట్ అయిందా లేదని అయితే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బార్డర్ కూడా ఇది టెంపుల్ బార్డర్ లాగా వచ్చిందనమాట. చాలా టెంపుల్ బార్డర్ లాగా అయితే ఉందనమాట. కొంచెము సెమీ పార్టీ వేర్కి దాని మీదకి అన్నట్టుగా నేను ఇది ఓనీ తీసుకున్నాను. అది లంగా ఓనీకి అయితే బాగుంటుందా, శారీ మీదకి బాగుంటుందా అనేది కొంచెం డౌట్ అయితే ఉంది. సో నెక్స్ట్ అయితే ఇదొక కూడా శారీ తీసుకున్నాం అనమాట, పర్పుల్ కలర్ది. సో దానికైతే కాంబినేషన్ గ్రీన్ వచ్చింది బ్లౌజు. సేమ్ దాంట్లోనే ఇది ఒక వేరే కలర్ అనమాట. సేమ్ ఇది కూడా బ్లౌజు ప్లెయిన్ వచ్చింది. కొంచెం పళ్ళు మాత్రం రిచ్ పళ్ళు వచ్చింది. బార్డర్ కూడా టెంపుల్ బార్డర్ వచ్చింది. బూటీస్ కూడా చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి. సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఉన్నాయి. ఇంకొక డ్రెస్ కూడా నేను తీసుకున్నాను. టాప్ అయితే ఇక్కడైతే ఎలాస్టిక్ వచ్చింది, వైన్ కలర్. నాకైతే బాగుంటుంది అన్నట్టుగా నేను తీసుకున్నాను. ఇక్కడ నెక్ దగ్గర కూడా ఎలాస్టిక్ వస్తుంది. ఈవెన్ నడుము దగ్గర కూడా కొంచెం ఎలాస్టిసిటీ ఉండి సింపుల్గా ఫ్రాక్ లాగా ఉంటుందని నేను అది తీసుకున్నాను అనమాట. నార్మల్గా డ్రెస్ లాగా కింద కూడా ఇలా ప్రిల్స్ వచ్చి ఉంది. కాస్ట్ నాకు ఇది ఈ 2 కలర్స్ అయితే తీసుకున్నాయి. రెండిట్లో నాకు ఏది సెట్ అయితే బాగుంటుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఏది లంగామోని బాగుంటుంది, ఏది శారీ అయితే బాగుంటుంది అని చెప్పలేదు. మీకు ఇంతకి ఇది కాస్ట్ చెప్పలేదు కదా. ఇవి 2 కలిపి అయితే నాకు 6000కి అయితే పడ్డాయి అనమాట. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.